అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి హెబ్రోన్ క్యాలెండర్ మాట ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇక్కడ దేవుని వాక్యంలో మనకి ఏం రాయబడిందంటే, దేవుడు ఇర్మియా ప్రవక్తతో ఈ మాట సెలవిస్తూ ఉన్నట్లుగా మనము ఇక్కడ గమనించవచ్చు అన్నమాట. 33వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. అంటే ఈ మాటలన్నీ కూడా ఇర్మియా ప్రవక్త చెరసాలలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈ విధంగా పలుకుతూ ఉన్నట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు ఏమంటున్నాడంటే, చెరసాల్లో ఉన్నాడు గనక, అంటే చెరసాలంటే మనకేం చూపిస్తుందంటే శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, ఏదైనా ఒక బంధకాల్లో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అని దేవుడు ఇక్కడ వాక్యం సెలవిస్తుందంటే, ఆయనకు మొరపెట్టాలి అంటున్నాడు అనమాట. ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకేం చేసేవాడుగా ఉన్నాడు, ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడని దేవుని వాక్యంలో ఇర్మియా ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడనమాట. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అయితే ఏ దాని గురించి మొరపెట్టాలి, ఏం ఉత్తరం ఇస్తాడు అంటే, ఇక్కడ మనం ఇంకా దాన్ని గమనిస్తే, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. మనం గ్రహించలేనిటివి, మన ఊహకు అందనటువంటి గొప్ప సంగతులను దేవుడు మనకు బయలుపరిచేటువంటి వాడుగా ఉంటాడని దేవుని వాక్యంలో మనకు సెలవేయబడుతూ ఉన్నదనమాట. నిజంగా ఈ గొప్ప సంగతులు అంటే ఏంటివి, మనం గ్రహించలేనటువంటి ఆ యొక్క గొప్ప సంగతుల గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది మనం గమనిస్తే, కీర్తనల గ్రంథంలో మనకు ఒక మాట కనబడుతుంది. కీర్తనల గ్రంథం 111వ అధ్యాయము 2వ వచనం మనం గమనిస్తే, యెహోవా క్రియలు గొప్పవి. ఇక్కడ ఏవి గొప్పవిగా మనకు కనబడుతూ ఉన్నాయంటే, దేవుని క్రియలు గొప్పవిగా మనకు కనబడుతూ ఉన్నాయన్నమాట. అంటే దేవుడు చేసేటువంటి పనులు, దేవుని క్రియలు మనకు కొత్త నిబంధనలో అనేకమైనటివిగా మనము చూస్తూ ఉన్నామన్నమాట. అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, అనేకమైనటువంటి విషయాలు దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు జరిగించినట్లుగా మనము గమనించవచ్చు అన్నమాట. ఇక్కడ 2వ లైన్లో మనం గమనిస్తే, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. దేవుని యొక్క క్రియలు గొప్పవి అని మనము తెలుసుకుంటే సరిపోదు, కానీ వాటి యందు మనకు ఇష్టం కలిగి ఉన్నప్పుడు మాత్రమే వాటిని గురించి ఆలోచిస్తాం. దేవుని క్రియలు మంచివి, దేవుని క్రియలు గొప్పవి, దేవుని క్రియలు అలా ఉంటాయి, ఇలా ఉంటాయి, దేవుడు చాలా గొప్పోడని మాటల వరకే మనము వదిలేసినట్లయితే మనకి ఏవి అర్థం కాదనమాట. అయితే ఇక్కడ మనం గమనిస్తే, వాటి యందు ఇష్టం కలిగి, నిజంగా దేవుని క్రియలు అంటే ఏంటివి, అసలు ఏం చేశాడు దేవుడు అనేది మనం గమనిస్తే మనకు తప్పకుండా ఆయన యొక్క క్రియలు మనకు బయలుపరచబడతాయన్నమాట. సర్వ మానవాళి కొరకే ఆయన చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, ఆయన చేసినటువంటి గొప్ప క్రియ ఏంటి అంటే, ఆయన శిలువలో చేసినటువంటి గొప్ప బలియాగం అన్నమాట. ఆయన శిలువ కార్యం, శిలువలో ఆయన చేసినటువంటి పని చాలా గొప్పది అని మనము చెప్పుకోవచ్చు. అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు, చేయలేదని కాదు. చెవిటి వారికి చెవులు, మూగవారికి మాటలు, కుంటివారికి కాళ్ళు, తర్వాత అనేకమైనటువంటి అపవిత్రాత్మల చేత పీడింపబడినటువంటి వారిని ఆయన విడిపిస్తూ వచ్చాడు. కానీ ఇవన్నీ శరీర సంబంధమైనటువంటి విడుదలను మనకి చూపిస్తాయి, కానీ ఈ క్రియలన్నిటి ద్వారా ఈ యొక్క శరీరానికి మనకు ఉపశమనం కలుగుతుంది. కానీ దేవుడు చేసినటువంటి గొప్ప క్రియ మన ఆత్మకు యుగయుగములకు మనకు ఉపయోగపడేటువంటి ఆ యొక్క గొప్ప క్రియ ఏమిటి అని మనం గమనిస్తే, ఆ యొక్క శిలువలో మన కొరకు చేసినటువంటి గొప్ప బలియాగం అన్నమాట. శిలువలో ఆయన చేసినటువంటి పని ఏంటి అంటే,
కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనాలు మనం గమనిస్తే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా. మన జీవితంలో మనం గమనిస్తే మనలో శరీర సంబంధమైనటువంటి సున్నతి లేదు. అదేవిధంగా మనం చేసినటువంటి అపరాధముల వలన మనం ఏమైపోయి ఉన్నామంటే మృతులమైపోయాం. మనలో జీవం లేదనమాట. అయితే ఆ జీవం మనలోనికి రావాలంటే మన అపరాధములన్నీ కూడా పరిహరించబడాలి. మనకు రుణముగా ఉన్నటువంటి ఆ యొక్క పత్రము తీసివేయబడాలన్నమాట. మనకు రుణముగా ఉన్నటువంటి ఆ యొక్క పత్రమును శిలువ మ్రాను మీద ఆయన ఏం చేశాడు, తన యొక్క చేవ్రాతతో తుడిచివేసి మనకు అడ్డం లేకుండా ఎత్తేసాడనమాట. మనకు అపరాధములు అయితేనేమి, మన పాపములు అయితేనేమి, మనకి ఏవి అడ్డు రాకుండా ఆయన తీసివేసినట్లుగా మనకి యొక్క వాక్యంలో గమనించవచ్చు. తీసివేయటమే కాకుండా ఇంకా ఏం చేశాడు అంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. దేవుడు అనగా సజీవుడైనటువంటి ఆ దేవుడు మృతులైనటువంటి మన కోసం ఆ యొక్క శిలువ మరణాన్ని పొందుట ద్వారా మనలోనికి జీవాన్ని ప్రవేశింపజేశాడనమాట. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను. ఇక్కడ మనము దేవుడు శిలువలో చేసినటువంటి క్రియ మన అందరి పట్ల ఏంటి అని మనం గమనిస్తే, మనము శరీర సంబంధమైనటువంటి ఈ యొక్క జీవం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆత్మలో మనకు మాత్రము జీవం లేదనమాట. మనం మృతులైపోయి ఉన్నాం మన యొక్క అపరాధముల చేత. అయితే వాటికి క్షమాపణ లేదు. ఆ యొక్క క్షమాపణను మనకు దేవుడు ఆ యొక్క శిలువ మ్రాను మీద చేసినటువంటి బలియాగం ద్వారా, ఆయన కార్చినటువంటి రక్తం ద్వారా, ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా మన యొక్క అపరాధములన్నిటికీ మనకు క్షమాపణ కలిగిందనమాట. ఇదే మన అందరి జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప క్రియ అనమాట. ఆ క్రియను గుర్తెరిగేటట్లుగా మనకు దేవుడు చేస్తాడని దేవుని వాక్యము సెలవిస్తున్నదనమాట. ఈ యొక్క విషయాలన్నీ అన్యులైనటువంటి వారు, దేవుని బిడ్డలు కానటువంటి వారు, సామాన్యులైనటువంటి వారికి ఈ మాటలన్నీ చెప్తే అర్థం కావు. ఏందబ్బా సిలువలు అంట, రక్తం కార్చినాడంట, మన పాపాలన్నీ కడిగినాడంట, నేను బ్రతికే ఉంటే చచ్చిపోయినానని అంటున్నారు ఏంది వీళ్ళు, మేము మృతమైపోయామని అంటున్నారు. ఈ యొక్క విషయాలన్నీ వారికి అర్థం కావు. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఏమని ఉత్తరం ఇస్తాడు? నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు. ఈ యొక్క శిల్వ కార్యం అనేది మనకు ఊహకు అందంది, మనం గ్రహించలేనిది. అటువంటి క్రియను నీవు గుర్తెరిగి నీవు అందులో ఉన్నావు అంటే నిజంగా నీవు ధన్యుడవు, ధన్యురాలవే. ఇంకా అనేకమైనటువంటి క్రియలు కూడా మన జీవితంలో దేవుడు చేయటానికి శక్తివంతుడుగా ఉన్నాడనమాట. ఇక్కడ మన అంశంలో మనం గమనిస్తే, నీవు గ్రహింపలేని గొప్ప సంగతి అంటే గొప్ప సంగతిగా మనము దేవుని యొక్క శిలువ కార్యాన్ని చూస్తూ వచ్చాం. గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. గూఢమైన సంగతులు అంటే ఏంటి అంటే రహస్యాలన్నమాట. గూఢము అంటే అర్థము అవి రహస్యాలు, మర్మంగా ఉన్నటువంటి సంగతులను కూడా దేవుడు తెలియజేసేటువంటి వాడుగా ఉంటాడు. అయితే ఈ గూఢమైన సంగతులను, ఈ యొక్క మర్మములను దేవుడు ఎవరికి తెలియజేయగలుగుతాడు, ఎవరు వాటిని గ్రహించగలుగుతారు అనేది దేవుని వాక్యంలో దేవుడే తన యొక్క నోటితో చెప్పినటువంటి మాటలు మనము గమనిస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనం మనము చూడండి. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ఇక్కడ ఈ మాటలు దేవుడు శిష్యులతో చెప్తూ ఉన్నాడు. మనకు తెలుసు, దేవుని అనేకులు వెంబడిస్తూ వచ్చారు. తర్వాత 70 మందిగా దేవుని శిష్యులుగా పిలువబడుతూ వచ్చారు. తర్వాత 12 మంది మాత్రమే ఆయనను వెంబడిస్తూ వచ్చారనమాట. దేవుని శిష్యులుగా పిలువబడినటువంటి వారందరికీ ఈ మర్మాలు బయలుపరచబడలేదన్నమాట. అయితే దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క 12 మందితో మాత్రమే ఈ మాట దేవుడు చెప్పగలుగుతూ ఉన్నాడు. ఏమని చెప్పగలుగుతూ ఉన్నాడు? పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు
అనుగ్రహింపబడి ఉన్నది. దేవుని రాజ్య మర్మములను గురించి మనము తెలుసుకునే వారంగా, దేవుని యొక్క రాజ్యం యొక్క మర్మములను మనము గ్రహించేటువంటి వారంగా ఉంటాం. ఎప్పుడు? ఆయనను వెంబడించినప్పుడు. కేవలము ఆయన క్రియను గుర్తెరిగి ఆయన రక్షణలోనికి వచ్చి రక్షణ పొంది బాప్తీసం తీసుకొని ఇంకా మనం మన యొక్క జీవితాన్ని కొనసాగించినప్పుడు మనం ఏమాత్రం ఈ మర్మములను గుర్తెరగలేము. కానీ దేవుని వెంబడించేటువంటి అనుభవం, దేవుడు ఎక్కడికి వెళ్తూ ఉంటే అక్కడికి అనుసరిస్తూ వచ్చారు ఈ 12 మంది శిష్యులు. అలాగే మన జీవితంలో కూడా ప్రతి విషయంలో దేవుని వెంబడిస్తూ, దేవునితో మనం నడుస్తూ, దేవుణ్ణి మన యొక్క అధిపతిగా మనల్ని నడిపించేటువంటి నాయకుడిగా మనం ఉంచుకొని ఆయన చిత్తాన్ని చేస్తూ ఆయన ఇష్టాన్ని మనం నెరవేరుస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఆయనను వెంబడించేటువంటి వారంగా ఉంటాం. అప్పుడు మాత్రమే ఆయన మనం గ్రహింపలేనటువంటి గూఢమైన సంగతులను, పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ఆ యొక్క గొప్ప మర్మములను మనకు అనుగ్రహించేటువంటి వాడుగా, మనకు తెలియజేసేటువంటి వాడుగా ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉన్నదనమాట. మరొకసారి చివరిగా ఆ యొక్క మాటను చదువుకొని మనము ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. మనం ఆయనకు మొరపెట్టి ఆయన చేత ఉత్తరం పొంది మనం గ్రహించలేనటువంటి గొప్ప సంగతులను, గూఢమైనటువంటి సంగతులను దేవుని చేత తెలుసుకునేటువంటి వారంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడనమాట. దేవుడి కొద్ది వాక్యంను దీవించి ఆశీర్వదించునుగాక.